వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి ఒక చాలా పెద్ద ఇష్యూ, దీంట్లో మాకు ఎటువంటి ప్రమేయం లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ప్రమేయం ఉన్నవాళ్ళు అందులో డైరెక్ట్గా ఉండి చేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది కుటుంబాలు అనాథలైపోవడానికి కారణమయ్యారు. అందులో ప్రముఖంగా వినబడుతున్నటువంటి పేరు లాయర్ సుబ్బారావు, సింగర్ మంగ్లీ, దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా. గాయని మంగ్లీ పేరు చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ మైక్రో ఫైనాన్స్ కేసు ప్రస్తుతం టాలీవుడ్తో పాటు తెలంగాణ రాజకీయ సామాజిక వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. మొదట్లో ఇదేదో చాలా సాధారణ ఫిర్యాదు అనుకున్నారు, కానీ రోజుకో మలుపు తిరుగుతూ అతిపెద్ద ఆర్థిక మోసం కోణంలోకి వెళ్ళినట్టుగా స్పష్టం అవుతోంది. ముఖ్యంగా పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నటువంటి బ్యాంక్ లావాదేవీలు, కొత్త పేర్లు వెలుగులోకి రావడం ఈ కేసుకి మరింత వెయిట్నిచ్చింది. ఈ కేసులో కీలకంగా మారినటువంటి అంశం మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాల పరిశీలన. పోలీసుల విచారణలో భాగంగా అతని ఖాతాలని చాలా డీప్గా చెక్ చేసినప్పుడు ఒకే వ్యక్తి అయిన రమావత్ మధు ఖాతా నుంచి 3 సార్లు భారీ మొత్తాల్లో ట్రాన్స్ఫర్ అయినట్లుగా గుర్తించారు. అలాగే ఇది సాధారణ వ్యక్తిగత లావాదేవీనా లేక మైక్రో ఫైనాన్స్ పేరిట సేకరించినటువంటి డబ్బుల ట్రాన్స్ఫరా అన్న అనుమానాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ట్రాన్సాక్షన్స్ బయటపడడంతో మధు ఖాతాని వెంటనే జప్తు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కేసు మరింత సీరియస్ మోడ్లోకి వెళ్ళింది. పోలీసులు కేవలం శివ చౌహాన్ ఖాతాలతో ఆగిపోలేదు. మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ ముగ్గురి బ్యాంకు ఖాతాల పూర్తి వివరాలు ఇవ్వాలని సంబంధిత బ్యాంకులకి అధికారిక లేఖలు పంపించారంటే ఈ ముగ్గురి మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, డబ్బుల ప్రవాహం, ఎవరెవరికి ఎక్కడికి ఎంత పంపించారు, అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశాల మీద పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్ ట్రేసింగ్ అయితే ప్రస్తుతం జరుగుతోంది. సో అసలు ఈ కేసుకి మొత్తం బేస్గా నిలిచింది సికింద్రాబాద్కి చెందినటువంటి లాయర్ సుబ్బారావు. ఆయన చేసినటువంటి ఫిర్యాదు, ఆయన ఆరోపణల ప్రకారం మైక్రో ఫైనాన్స్ పేరుతో అధిక లాభాలు వస్తాయని చెప్పి ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు సేకరించారు. దీంట్లో మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్, రమాకాంత్, ఇక మరికొందరు భాగస్వాములుగా ఉన్నారు. ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించి మరీ డబ్బులు తీసుకున్నారు, కానీ తర్వాత వాటిని తిరిగి ఇవ్వలేదు అనేది కేసు. ఇక్కడతో ఆగిందా? సుబ్బారావు చెప్తున్న ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయం మీద మాట్లాడేందుకు తన మంగ్లీని సంప్రదించే ప్రయత్నం చేస్తే ఆవిడ దగ్గర నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆ ఆరోపణల ఆధారంగానే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్, ఇంకా మరో ముగ్గురు మీద పోలీసులు అధికారికంగా కేసుని బుక్ చేశారు. ఇక్కడ సుబ్బారావు గారి గురించి ఈవెన్ కోర్టు కూడా పోలీసులను మందలించింది. ఆ రోజు వెళ్ళినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం, అంటే స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా మీరు అన్నటువంటి ఇది, మీరు పరిధి దాటి వ్యవహరించారు అన్నటువంటి కామెంట్ కూడా పోలీసుల మీద చేసింది. ఇంకో పక్కన మంగ్లీ వర్షన్ ఇది చాలా భిన్నంగా ఉంది. తన పేరుని ఉపయోగించుకుని సుబ్బారావు వ్యక్తిగత ప్రచారం పొందాలని చూస్తున్నారు, తన మీద వస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం లేదు, కావాలనే ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది అనేది మంగ్లీ చెప్తున్నటువంటి విషయం. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ పోలీసులకు చేశారు? పంజగుట్ట పోలీసులకు ఇచ్చారా, జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చారా, లేదంటే నార్సింగి పోలీసులకు ఇచ్చారా? వీళ్ళకి కాదు, డైరెక్ట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది సంగతి అని. అంటే ఎవరైనా సరే సమాజంలో వీఐపీ అన్న పేరున్న, వీఐపీ అని కూడా కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందాం, షీ సెలబ్రిటీ, అంటే సెలబ్రిటీలందరూ డైరెక్ట్గా సజ్జనార్ గారికే రిపోర్ట్ చేస్తారా? ఏ కేసున్నా ఏమున్నా కానీ, అంటే మిగతా పోలీస్ స్టేషన్లన్నీ వీళ్ళకి చాలా చిన్న చూపా అది? లేదు, ఒక ప్రమోషన్, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు, సజ్జనార్ గారితో సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు అని చెప్పించుకోవడానికా? లేదు రేపు పొద్దున్న కేటీఆర్ని, రేవంత్ రెడ్డిని, వీళ్ళని కూడా కలిసి అయ్యా నా మీద ఇలా జరుగుతుంది అని చెప్పి అక్కడ కూడా చెప్తే ఏమవుతుంది? ఒకసారి ఇక్కడ సంపత్ నాయక్ అని జనసేన లీడర్ మాట్లాడుతుంది, ఒకసారి చూద్దాం. అరే చూడండి రా, వన్ బాబుని చూడండి రా, రే మంగ్లీకి సపోర్ట్ ఇచ్చే చెత్త నా కొడకల్లారా, చూడండి శవాలు లేస్తున్నాయిరా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ అందరి పడతాం, ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీడియా మిత్రులు మీరేమైనా మాట్లాడాలనుకుంటారా? నాకు క్వశ్చన్ వేయాలనుకుంటున్నారా? మీరు మాట్లాడండి అన్న, వాళ్ళ వైఫ్ మాట్లాడు. అమ్మా ఏం జరిగింది, ఎందుకు చనిపోయిండు?
మా ఆయనకి గుండె హార్ట్ అటాక్ వచ్చింది. మార్నింగే మాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది, ఏం వస్తుంది, పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మాకు మేము పైసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసిండ్రు, నాకు పైసలు ఇవ్వవా, ఏం చేయవా, నీ ఇంటి ముంచి వచ్చి మేము సస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయకు, మాకు బాలాజీ ఫోన్ చేసిండు, మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున్న ఈ రోజు పొద్దున్న పోతున్నాం, మేము పోగానే మాట్లాడతాం అని చెప్పి ₹1,00,000 కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. బండి భూమి రిజిస్ట్రేషన్ కోసం అని ₹1,00,000 కూడా కొట్టించుకుండు. మా ఆయన ₹1,00,000 కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా కారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఎమ్మటే మా అన్న వాళ్ళు హాస్పిటల్కి వేసుకోపోయారు. నైట్ నుంచి టెన్షన్ టెన్షన్ టెన్షన్, పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పనిచేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమానాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాల లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండలో అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. ఎవరు న్యాయం చేయాలి సార్? మాకు పోలీస్ స్టేషన్ కి వెళ్తేనేమో రోడ్డు మీద పడుకోబెట్టి వదిలేసారు. రోడ్డు మీద పడుకోబెట్టి మమ్మల్ని ఏం చేయాలి? ఎవరు న్యాయం చేస్తారు మాకు చెప్పండి. ఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది మాకు? ఈ పరిస్థితి ఏం చేస్తారు? ఎవరు రావట్లేరు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం అంతా జాదులాగా కూర్చుంటున్నారా? ప్రభుత్వం మొగాళ్ళు గారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాలు చచ్చిపోతే మీకు ఆడలు లేరా? ఇట్లా మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఏడా బతకాలి? అప్పు ఎక్కడ తెలియాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకుపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు. ఏం తెలిసిందేమో మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరో ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం, తీసుకుపోయి ₹1 చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. చూసారుగా, నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నా, కొన్ని కుటుంబాలు అనాథలు అయిపోయాయి అని. వాళ్ళకి అసలు ఈ మైక్రో ఫైనాన్స్ అన్న పేరుతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎవరు? లాభాలకి ఇలా అని చెప్పింది ఎవరు? దాని వెనకాల మంగ్లీ కూడా వచ్చింది అనేక సార్లని బాధితులు చెప్తున్నారు దానికి సంబంధించి. అండ్ మొన్న మధ్యన ఫోన్ కాల్ కూడా ఒకటి ప్రెస్ మీట్లోనే లీక్ అయింది అనేది అందరికీ తెలిసిందే. డైరెక్ట్గా మంగ్లీ మాట్లాడుతున్నప్పుడు ఎవడు ఉన్నాడంట చూడు అది ఇది అని చెప్పని, మరి కాంగ్రెస్ లీడర్ అంట, లేదంటే బీఆర్ఎస్ లీడర్ అని, అదని ఇదని. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది? ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగానే ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఇరుక్కున్న ఏం చేసినా పక్కకు పోయినా రేపటి రోజు బయటకు వస్తారు. కానీ ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు బయటకు వస్తారా? మళ్ళీ బతికొస్తారా? ఆ కుటుంబాలకి ఆలంబనగా నిలబడతారా? ఇంత అన్యాయం అవసరమా సెలబ్రిటీ అనేటువంటి ఒక ముసుగులో? పైగా ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్కి వాటికి ఇంటర్వ్యూలు ఇచ్చి నాకు పవన్ కళ్యాణ్ గారన్న ఇష్టమే, చంద్రబాబు నాయుడు గారన్న ఇష్టమే, జగన్మోహన్ రెడ్డి గారన్న ఇష్టమే, లోకేష్ గారన్న ఇష్టమే, రేవంత్ రెడ్డి గారు ఇష్టమే, కేటీఆర్ గారు ఇష్టమే అంటే ఇదే టోన్. మరి ఇదే టోను ఆ రోజు ఎందుకని లేదు? దీంట్లో మళ్ళీ కుటుంబ వ్యవహారాలు, అందులో వాళ్ళ సిస్టర్ని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారన్నారని, అదని ఇదని ఇంకా ఏదో చెప్పి దాంట్లో ఇష్టం వచ్చినట్టు చాలా ఇష్యూస్ అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఈ మొత్తం అంతా కూడా క్రాస్ కంప్లైంట్ స్థాయికి తీసుకెళ్ళిన కేసులో ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఇది వ్యక్తిగత గొడవ కాదు. ఎందుకంటే ఫోకస్ మొత్తం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద పడింది. ఇందులో సుబ్బారావు ఏమి వాటా లేదు, సుబ్బారావు ఏమి దీంట్లో లేడు అందునే అందరికీ తెలిసిందే. మరి మిగతా ఉన్నవాళ్ళు వాళ్ళ డీటెయిలింగ్ చాలా అనేక ఛానల్స్ చూపిస్తున్నారు. అక్కడ ఎక్కడెక్కడ ఇల్లు కడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేశారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా బ్యాంక్ రికార్డ్స్, మనీ ట్రయల్స్, అసలు ఎవరి ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు నిర్ధారణ కావాలి. సో ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత కేసు భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. మోసం జరిగింది అని నిరూపితమైతే కాదు, ఆల్రెడీ మోసం జరిగింది, బట్ టెక్నికల్గా వాళ్ళు చూపించాలంతే. సో ఎకనామిక్స్ అఫెన్స్గా మారుతుంది. దాని తర్వాత ఏముంది? ఇంకేమీ లేదు. అయితే ఇంకో కోణం ఇందులో, మైక్రో ఫైనాన్స్ అనే పేరు సాధారణంగా ఈ చిన్న స్థాయి పెట్టుబడిదారులకి, గ్రామీణ వర్గాలకు ఉపయోగపడాల్సిందే. కానీ అదే పేరుతో అధిక లాభాల పేరుతో ఆశ చూపించి డబ్బులు సేకరించడం జరిగిందా అన్నదే కీలక ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి కేసులు బయటపడితే నిజమైన మైక్రో ఫైనాన్స్ సంస్థలపై కూడా ప్రజలకి నమ్మకం దెబ్బతింటుంది. సో పోలీసులు వేగవంతం చేశారు దర్యాప్తుని. బ్యాంక్ స్టేట్మెంట్స్, కాల్ డేటా, సంబంధిత వ్యక్తుల స్టేట్మెంట్స్, ఆల్ యాంగిల్స్ నుంచి కూడా కేసుని
విచారిస్తున్నారు. అవసరమైతే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మంగ్లీ లీగల్ టీం కూడా యాక్టివ్గా మరి వాళ్ళ వాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇది సెలబ్రిటీ మీద వచ్చినటువంటి ఒక ఆరోపణ కాదు, ఏదో కావాలని వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి వచ్చినటువంటి ఆరోపణ కానే కాదు. ఇది చాలా పెద్ద ఆర్థిక వ్యవహారం, ఆర్థిక నేరం. నమ్మకం, ప్రచారం మరియు వ్యక్తిగత ప్రతిష్టల మధ్య నడుస్తున్నటువంటి హై ప్రొఫైల్ లీగల్ ఫైట్. నిజం ఏంటనేది తేలాలి. కానీ ఒకటైతే క్లియర్, కేసు ఇక్కడితో ఆగేది లేదు. చాలా పెద్ద ట్విస్టులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏమో మంగ్లీ కూడా అరెస్ట్ కావచ్చేమో, నో డౌట్ ఇన్ దట్. కానీ ఒకటే చివరాఖరి ప్రశ్న, ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి న్యాయం చేసేది ఎవరు? ఆ చిన్నారులకి కుటుంబాన్ని ఇచ్చేది ఎవరు? దీనికి ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? ప్లీజ్ కామెంట్ ఆన్. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.